చెన్నై కోయంబేడు దెబ్బకు ఆంధ్రప్రదేశ్ వాసులు హడలిపోతుంది. గత 24 గంటల్లో నమోదైన 102 కేసులు 28 కేసులు చెన్నై కోయంబేడుకు వచ్చిన వారే ఉన్నారు. ఈ కేసులు కూడా ఎక్కువగా నెల్లూరు, చిత్తూరు జిల్లాకు చెందిన వారు అధికంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటలు 9,038 శాంపిల్స్ను పరీక్షించగా మరో 102 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటిలో రాష్ట్రానికి చెందిన వారు 57 మంది ఉండగా 45 పాజిటివ్ ఇతర రాష్ట్రాలకు చెందినవారు మహారాష్ట్ర 34, రాజస్థాన్ 11 అని వివరించింది. అలాగే గత 24 గంటల సమయంలో 60 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,157గా ఉందని తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రిలో 857 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 1,252 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో కరోనాకు ఇప్పటి వరకు ఏపీలో మృతి చెందిన వారి సంఖ్య 48కి చేరింది. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు అనంతపురంలో 4, చిత్తూరులో 14, తూర్పుగోదావరిలో 1, కడపలో 2, కృష్ణా జిల్లాలో 9, కర్నూలులో 8, నెల్లూరులో 14, విశాఖపట్నంలో 2, విజయనగరంలో 3 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త కేసుల్లో చిత్తూరులో 13, నెల్లూరులో 8, కర్నూలులో 5, కడప, అనంతపురంలో 1 చొప్పున చెన్నై కోయంబేడు నుంచి వచ్చింది. ఇకపోతే జిల్లా వారీగా మొత్తం కేసులను పరిశీలిస్తే అనంతపురంలో 122, చిత్తూరులో 165, ఈస్ట్ గోదావరిలో 52, గుంటూరులో 404, కడపలో 101, కృష్ణాలో 360, కర్నూలులో 599, నెల్లూరు 140, ప్రకాశం 63, శ్రీకాకుళం 7, విశాఖపట్నం 98, విజయనగరం 5, వెస్ట్ గోదావరి